హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెస్ట్ స్టాక్ స్క్రీనర్ గురించి అయితే చెప్తాను. బెస్ట్ స్టాక్ స్క్రీనర్ ఇది ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళ కోసం అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశారంటే మీకు వీడియో అర్థమవ్వదు. ఈ స్క్రీనర్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు అర్థం కాదు. సో, లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇందులో ఫండమెంటల్స్, ఫ టెక్నికల్ అనాలిసిస్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీరు ఏం చూడనవసరం లేదు. మీరు అసలు స్ట్రెస్ కూడా తీసుకోనవసరం లేదు. సో, అది కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ స్టాక్స్ అనేవి. సో, అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా! కలర్స్ ఒక్కటి మీరు చూసుకుంటే చాలు. ఆ కలర్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇంకా ఎలాంటివి గుర్తుపెట్టుకోని అవసరం లేదు. నేనిప్పుడు ఒక స్టాక్ అయితే చూపిస్తాను. ఓఎన్‌జీసీ కంపెనీ ఉంది కదా! ఓఎన్‌జీసీ కంపెనీని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఎల్‌టీ అండ్ ఎస్‌టీ అనేసి ఉంది కదా! ఎల్‌టీ, ఎస్‌టీ. ఎల్‌టీ అంటే లాంగ్ టర్మ్, ఎస్‌టీ అంటే షార్ట్ టర్మ్ అనమాట. షార్ట్ టర్మ్ అంటే 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 1 వీక్, 2 వీక్స్, 2 డేస్, 3 డేస్ ఇలా ఏది తీసుకున్నా సరే షార్ట్ టర్మ్ అంటారు. లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్, 2 ఇయర్ ఇలా ఉంచేస్తారు కదా! అలాంటి వాటిని లాంగ్ టర్మ్ అంటారు. సో, ఇవన్నీ ఫండమెంటల్స్ ఇవన్నీ. సో, ఈ ఫండమెంటల్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కలర్స్, ఓన్లీ కలర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ కలర్స్ కూడా మీకు తెలిసినవే. రెడ్, గ్రీన్, యెల్లో ఆ క్వెషన్ మార్క్ మీద క్లిక్ చేశారంటే మీకు కలర్స్ దేనికో అబ్జర్వ్ చేసుకోవచ్చు. గ్రీన్ అంటే గుడ్, యెల్లో అంటే యావరేజ్, రెడ్ అంటే బ్యాడ్. సో, ఎల్‌టీ లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఇక్కడ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. వాల్యుయేషన్ బాగానే ఉంది. డెబిట్ మాత్రం యావరేజ్ ఉంది లాంగ్ టర్మ్‌కి. అంటే ప్రెజెంట్ బాగానే ఉంది కానీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో మాకు తెలియదు అనేసి చూపిస్తున్నారు. అంటే పెరిగితే పెరగచ్చు, పెరగకపోతే పెరగకపోవచ్చు. అది వాళ్ళకి తెలియదు. లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటుందో తెలీదు. షార్ట్ టర్మ్‌లో కూడా ప్రెజెంట్ అయితే బాగుంది. మధ్యలో పడిపోవచ్చు. మళ్ళీ తర్వాత పెరగచ్చు అనేసి ఉంది. సో, ఇది లాంగ్ టర్మ్ కూడా అంతగా వర్క్ అవ్వదు. షార్ట్ టర్మ్ కూడా అంతగా వర్క్ అవ్వదు. సో, ఇంట్రాడే పర్పస్ అయితే లెవెల్స్ చూసుకొని డే బై డే చూసుకొని పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్‌కి, షార్ట్ టర్మ్‌కి అంత ప్రాఫిట్ అయితే రాదనేసి అర్థమైపోతుంది ఈ స్క్రీనర్‌ని చూస్తే. సో, ఇలాంటి స్టాక్స్‌ని అవాయిడ్ చేసేసుకోండి. ఇక్కడ మార్కెట్ క్యాపిటల్, సెక్టరు, ఇండస్ట్రీ, మార్కెట్ క్యాపిటల్ మొత్తం అన్నీ కంపేర్‌లో క్లిక్ చేస్తే మీరు అవన్నీ తెలుసుకోవచ్చు ఏదైనా కంపెనీది. ఇక్కడ చూడండి మార్కెట్ ఈ స్క్రీనర్ ఆన్ చేయగానే ఇదే కనిపిస్తుంది. ఈ సింబలే. ఈ సింబల్‌కి మీనింగ్ ఏంటంటే ఇటు సైడ్ బటన్స్‌కి ఫండమెంటల్స్, మధ్యలోది వాల్యుయేషన్, ఇటు సైడ్ డెబిట్. సో, ఇటు సైడ్ కింద బటన్స్ చూసుకుంటే ప్లెడ్జ్డ్ మూమెంటర్ షేర్స్. ఇటు సైడ్‌వి క్వార్టర్లీ ఎర్నింగ్ ట్రెండ్ ఇది. ఇది ప్రైజ్ మూమెంటమ్. సో, ఈ 6 బటన్స్‌కి మీనింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది చూసుకుంటే మీకు ప్రో వెర్షన్ కావాలంటే ప్రో వెర్షన్ కూడా ఉంది. ఫ్రీగా కావాలంటే ఫ్రీగా కూడా ఉంది. ఫ్రీగా ఒకవేళ మీకు కావాలంటే మంత్లీ 20 స్టాక్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మంత్లీ 20 స్టాక్స్ అయితే వాళ్ళు చెక్ చేసేసి మీకు ప్రొవైడ్ చేస్తారు. మంచి స్టాక్స్‌ని 10 స్టాక్స్‌ని మీరు తీసుకొని ఈ స్క్రీనర్‌లో మీరు సెలెక్ట్ చేసుకొని మంచిదా కాదా తెలుసుకొని 2 వీక్స్‌లో పెరిగిపోయే స్టాక్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి. ఇంకొక 10 స్టాక్స్‌ని ఈ 2 వీక్స్‌లో ప్రాఫిట్ తీసుకొని ఇంకొక 10 స్టాక్‌ని వేరే 2 వీక్స్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వేరే కావాలి అనుకుంటే స్టార్టర్‌లో మీకు మాకు తెలియట్లేదు అనుకుంటే రూ. 3 పర్ డే. డేకి రూ. 3 పెట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 200 స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ స్టాక్స్ కావాలి అనుకుంటే రూ. 6 5.99 పర్ డే అంటే రూ. 6 అనుకోండి. ఇంకా మీకు రూ. 6 పెట్టుకుంటే 500 స్టాక్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ స్టాక్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు రూ. 10 పర్ డే, రూ. 10 పర్ డేకి కలెక్ట్ చేసుకుంటే అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని స్టాక్స్ అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఫ్రీ వెర్షన్ ఉంది కదా! 20 స్టాక్స్ మంచి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్‌ని అందులో చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇన్ఫోసిస్ కంపెనీ చూసుకుంటే ఇక్కడ ఫండమెంటల్స్ ఇవి అన్నీ చూసుకుంటే కలర్స్ చూడండి. ఇక్కడ యెల్లో కలర్‌లో ఉంది. ప్రెజెంట్ యెల్లో కలర్‌లో ఉంది. అంటే యావరేజ్‌గా ఉంది. సో, లాంగ్ టర్మ్‌లోకి అయితే పర్వాలేదు. షార్ట్ టర్మ్‌లో ప్రెజెంట్ యావరేజ్‌గానే ఉంది.
ఇన్ఫోసిస్ కంపెనీ అయితే. సో లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ప్రెజెంట్ పెట్టకండి. ఐటీసీ కంపెనీ చూడండి పర్ఫెక్ట్గా ఉంది. అన్నీ గ్రీన్ కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని గ్రీన్ కలర్స్ ఉందంటే అలాంటి స్టాక్ని మించింది లేదు. ఆ స్టాక్స్ దొరికింది అంటే ఆ స్టాక్లో పెట్టేయండి. మీరు 1 ఇయర్ కావాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్, 1 మంత్, 2 మంత్, ఎన్ని మంత్స్ అయినా సరే మీకు గ్యారంటీ అనమాట. ఈ స్టాక్ పడదు. సో పడినా సరే, ఒకవేళ పడినా సరే అన్ని రిజల్ట్స్ బాగున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఇది మనకి ప్రాఫిట్ ఇస్తుంది కానీ లాస్ అయితే తేదు. సో ఇలాంటి స్టాక్స్ ఏవైనా దొరికాయంటే ఇలాంటి స్టాక్స్లో వెంటనే పెట్టేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఎలాంటి స్టాక్స్ పెట్టాలి అంటే ఇక్కడ 6 కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్టీ అండ్ ఎస్టీలో. ఈ 6 కలర్స్లో ఫస్ట్ స్టార్టింగ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉండాలి. అంటే ప్రజెంట్ గ్రీన్ ఉంది అంటే ప్రజెంట్ కంపెనీ బాగానే ఉంది. అండ్ మధ్యలో ఎల్లో కలర్ వచ్చిందంటే యావరేజ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ వచ్చింది అంటే ప్రజెంట్ బాగానే ఉంది, మధ్యలో పడినా సరే మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ గ్రీన్ ఉంది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది. సో ఇలాంటి స్టాక్స్ ఏవైనా దొరికినా సరే మీరు వదలకండి. ఈ స్క్రీనర్ నేమ్ వచ్చేసి smartinvesting.in అనేసి గూగుల్కి వెళ్ళి smartinvesting.in అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సింబల్స్ కనిపిస్తాయి. ఈ సింబల్సే దీనికి మెయిన్. ఈ 6 సింబల్స్ కనిపిస్తుంది. ఈ కలర్ సింబల్స్ కనిపించిన స్టాక్ స్క్రీనర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ స్క్రీనర్ ఒక్కటే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఫ్రీగా స్క్రీనర్ని యూజ్ చేసుకోండి, ప్రాఫిట్ తెచ్చుకోండి, లాస్ రాకుండా చూసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కామెంట్లో అయితే చెప్పండి. ఎందుకంటే నాకు కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది, అందరికీ రీచ్ అవుతుందా లేదా, ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా అని నాకు కూడా తెలుస్తుంది కదా. సో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.